కాంగ్రెస్ పార్టీ చెప్తాం, ఏమి మాట్లాడినా మేము ఇష్టపడే మాట్లాడతాం కానీ కష్టపడి మాట్లాడము. ఇష్టపడే పని చేస్తాం, కష్టపడి పని చేయం, ఇష్టపడి ఓటు అడుగుతాం, ఇష్టపడి ఓటు వేయించుకుంటాం. మీ దగ్గర ఓటు వేయించుకొని మేము వచ్చి మీ సేవ చేసాక కానీ మా జోబులు నింపుకునే కాదు. మేము మీ దగ్గర ఓటు వేయించుకొని నింపుకొని ఉండే మాకు వద్దు వద్దు, మాకు అవసరం లేదు. మాకు ఈ పేరుపూర్ సంతలో మీకు అందరికీ అనుకుంటాను నేను, మమ్మల్ని మిగిలి పెట్టుకోండి. ఈ కొత్తూరు మళ్ళీ మిగిలి పెట్టుకోండి. కొత్తూరు కొంచెం వచ్చి వీటికి వచ్చినప్పుడు ఆదుకునేట్లా ఉండి ఆదినారాయణ మిగిలి పెట్టుకోండా, గోకర్లు మిగిలి పెట్టుకోండా, మీ ఊర్లో ఉన్న నాయకులు మిగిలి పెట్టుకోండా. మేము వ్యాపారంతో మీ సేవకులుగా పనిచేస్తాం. ఎవరున్నా ఈ ఊరు వాచ్యంగా కాసేదింటే మేమే యాడున్నా ఎక్కడున్నా ఏమున్నా మేము వ్యాపారంతో మీకంతా కాస్తాం. ఎందుకో సేవలు చేస్తాం. 5 గ్యారెంటీలు ఇస్తుంది. మేమేమో చెప్పుకొని తిరుగుతాము. ఇంట్లో యజమానికి వస్తా ఉందా కరెంట్ బిల్లు 0 వస్తా ఉంది మీకు అందరికీ? నిజం చెప్పండి. తప్పు చెప్పి మీరు యాక్టింగ్గా పోయండి, ఊపించుకుంటాం. తప్పు చెప్పి మేమేమో తప్పు ఉంటే కరెక్టా లేదా? కరెంట్ ఫ్రీ వచ్చిందా? బస్సులు ఫ్రీనా? యూనిటీ ఫ్రీనా? 5 కేజీలు భీమో ఇంకా 5 కేజీలు దుడ్డు పుడుతుందే అకౌంట్కి వచ్చి. ఏంపా కరెంట్ ఫ్రీ? ఎవరు వస్తారు? సీరియస్ అందరూ కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు, 2,000 రూపాయలు వచ్చేవాళ్ళు, యూనిటీ వచ్చేవాళ్ళు, బస్సులు వచ్చి బాగుండు. మీ అత్త మీ మామ అందరూ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు, మంచి పనులు చిక్కాలమ్మ వాళ్ళకి. మీరంతా దేవుడు మొక్కల సిద్ధరామన్న డికే శివరాలు ఇన్నంతా ఇచ్చినాం. మీకు చెప్తా ఉన్నాం. మేము మా కోటడిగా హక్కుందా లేదా? దానికే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి గౌతమ్ వాళ్ళని గెలిపించి నా చేయి బలపడొచ్చండా, ఆదినారాయణ చేయి బలపడొచ్చండా, మన నాయకులు చేయి బలపడొచ్చండా. సిద్ధరామన్న తగురు తెలుసు కదా, గోరుపెట్లే వెనక్కి కాలేస్తా ఉంది. ఎవరన్నా వచ్చేసి వెనక్కి కాలు పెట్టింది గొరుపెట్లే ఏమో భయం పడి వెనక పోతుంది, వెనక్కి కాలు పెట్టేది భయపడిపోతుంది. అట్లా సిద్ధరామన్న బదులు డికే శివకుమార్ బండ రాయి బాంబులు పెట్టిన పదవి అది రాయి. అది అట్లా రాయి డికే శివకుమార్. వీళ్ళంతా పుష్పటాకీలంతా ఏం ప్రయోజనంగా ఒత్తిపోతుంది అంతే, ఆడికి ఫినిష్. అదే ఈ రీతిలో ఉండేవాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసి మనంతా గెలిపోయేటప్ప మేము పని చేసేవాళ్ళు. ఊరికే పూకునేవాళ్ళు కాదు. మేము మీ సేవ చేసేవాళ్ళు, మీ పని చేసేవాళ్ళు. 1000 పొగలు మేము మీ జన్మ పని చేసేవాడు. నేను తాగేవాడు కాదు, నేను మందు కొట్టేవాడు కాదు. నాకు ఆ వాటికి మందు కొట్టును పని చేస్తా. ఆదినారాయణ అంతే, గౌతమ్ మా పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ అంతేనే. మాకంతా ఓటేసి గెలిపిస్తే 24 hours మీ సేవ్ చేస్తాం. ఈ ఊర్లో చదివిండేవాడు నేను, ఈ నీళ్ళు తాగిండేవాడు, ఈయన పెరిగిండేవాడు, ఈయన చిత్తమానులు అంతా ఉండే. రెడ్డి ఆడు వెనకాయలు చిత్తమాను దొంగిస్తాడు మతుందా? మా ఇసుక ఎట్లా ఉండే వెనకాయలు ఎక్కి దింపుకొని పుట్టాడు వెనకాయలు. మేము ఇట్లా 150 ఆడ పక్కలో రోడ్డు బార్లో ఉండే. అట్లా ఈయన చింతకాయలు తినుకొని, ఈయన చెరుకులు తినుకొని, ఈయన దోసకాయ ఒప్పలు తినుకొని, మా బాలరాజాలు ఉన్నప్పుడు ఆడే దోసకాయలు పెట్టాలి బండి. ఏం బాలరాజా చేతు చూడు, బాలరాజాలు ఉండే ఆడే దోసకాయలు బండి ఉంటా ఉంది. ఈయన దోసకాయలు తినుకొని మేము బతికి బస్సుల్లో 10 నిమిషాలు ఛార్జ్ ఇచ్చి ఈ మట్టుకు పెద్దోళ్ళు కావాలా? మేము ఈ మట్టుకు ఈ 10 కారులో పోరాడాలా? మీ ముందు ఎమ్మెల్యేలు అయ్యి మీ ముందు మైకులు ఎత్తుకొని మాట్లాడాలంటే ఇదంతా మీరు చేసిన ఆశీర్వాదము, ఇదంతా మీరు పెట్టిండే ఆశీర్వాదము, ఇదంతా మీ బిడ్డలతో మిమ్మల్ని చూసుకుంటే ఆశీర్వాదము. ఇంత చూసుకున్నప్పుడు మీరు ఏముంది? మిమ్మల్ని ఏం అడగాల? మేము ఆస్తి అడగలా, మిమ్మల్ని దుడ్లు అడగలా, మేము ఏమి అడగల. మిమ్మల్ని 5 ఏళ్ళు మీ సర్వీస్ చేసి మేము 5 ఏళ్ళు కొంచెం ఓటేయండి అప్ప అని అడుగుతాం. మిమ్మల్ని అందరూ ఓటేయండి అని. ఈ సతి యావదే కారణం ఏమారదండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏ బైపూర్ ఓమ్లీలో మీరు అతి ಹೆಚ್ಚు మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీ సేవ చేసేదానికి మాకు అవకాశం అయిందా? మేము ఖండితంగా మీరు సేవ చేస్తామని చెప్తా. మా బైపూర్ ప్రజలకి అందరికీ నేను నమస్కరిస్తా. నా ఆత్మీయ స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఇక్కడ పెద్దలకి అందరికీ నమస్కరిస్తా. నా మాటలు ముగిస్తాను. మీ అందరూ యాపత్తు నాకు ఆశీర్వాదం చేస్తాను. నమ్మకం మంది. జై హింద్, ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದಂತ ನಮ್ಮ ನಾಯಕರಾದಂತಹ ಕೊತ್ತೂರು ಮಂಜುನಾಥ್ ಅವರು, ಹಾಗೆ ನಮ್ಮ ಗೌತಮ್ ಸರ್, ನಿಮ್ಮನ್ನ ಎಲ್ಲ 26ನೇ ತಾರೀಕು ಸೀರಿಯಲ್ ನಂಬರ್ 1 కుమార్ ఎక్కడ పేరు కదా ఎంపీగా ఉండే ఉత్తర కన్నడ. అనంత్ కుమార్ ఎప్పుడే ఏ టికెట్ అనంత్ కుమార్ ఎక్కడ
మన దేశానికి సంవిధానం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని మార్చుతామని చెప్తాడు పోయినా ఇనిమే లేదా టీవీలో మీరంతా మాకు 400 సీట్లు ఇచ్చింది అంబేద్కర్ సంవిధానం రాస్తారు. ఎవరు అంబేద్కర్ అంటే ఏమి? ఆయన రాష్ట్రేదని వీళ్ళు మార్చేదంట. వీళ్ళు తలరాత్రి మార్చుకోవచ్చునే కానీ ఆ రాత్రి మార్చేది ఎవరు పుట్టిల్లా ఇంకా పుట్టినారప్ప అంబేష్ పుట్టినారప్ప అవుతుంది ఎంట్రమనా అవుతుందా మునాగనా అవుతుందేనే ఎవరు పుట్టిల్లా. మనం ఏమన్నా యామారైతే బీజేపీ వచ్చిందంటే సంవిధానం ఉపాయం మిలిటరీ రూల్ వచ్చేస్తుంది. మనం అంతా ఊర్లు పెట్టి పోవాల్సిందే. మన జమీన్లు ఆగిపోయి, మన ఇంట్లో ఆగిపోయి, మన కార్లు ఆగిపోయి, మన లారీ, మన బస్సు అన్ని ఆగిపోయి అయిపోతాయి. దాన్ని హుషారుగా ఉండండి. కాంగ్రెస్ పార్టీని కాపాడండి. ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಮೂಡಲಬಾಗಿಲು ಸಮಾಚಾರ MS ನ್ಯೂಸ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ.